అఖిల్ దయచేసి అందరూ ఆగండి 10 నిమిషాలు. ఎవరికి వచ్చినా మాట్లాడు మీరేంటో మేమంటే అందరికీ మన అందరికీ తెలుసు మాట్లాడు దయచేసి జెండాలతోటే ఉంటాం ఎక్కడికి వెళ్ళినా జెండాలతో ఉంటాం అది ఎవరో కాదు గత వారం 10 రోజుల నుంచి ఆక్వీడ్లో జరిగిన సంఘటనలు అందరికీ తెలిసిన విషయమే. నిన్న కాక మొన్న శ్రీరామనవమి రోజున రామాలయం ఏదైతే పెద్దపేట రామాలయం ఉందో, రామాలయం చరిత్ర చెప్తుంది 100 సంవత్సరాల మట్టి ఉందా రామాలయం. అక్కడ రికార్డులు చూపుతున్నాయి, ఎలక్ట్రికల్ పనులు చూపింది, అన్ని చూపింది రామాలయం అది పూర్తిగాని. ఆ రామాలయంలో శ్రీరామనవమి కాబట్టి పూజలు నిర్వహించి పానకాలు పోయటం కోసం హిందూ బంధువులు వెళ్తే అక్కడ హిందుత్వానికి సంబంధం లేని అన్యమతస్తులందరూ అక్కడ పోగయ్యి వచ్చిన హిందువులందరి మీద దాడి చేశారు. దారుణంగా దాడి చేశారు. ఇది చాలా దుర్మార్గం విషయం. ఎంచేతంటే రామాలయంలో పూజలు చేసుకోవడానికి మన హిందువులు పూజ చేసుకోవడానికి వెళ్ళే పరిస్థితి ఈ దేశంలో లేదు. అది ఈ ప్రతి హిందువు ఆలోచించారు, ప్రభుత్వాలు కాదు, ముందు హిందువులు ఆలోచించారు. మన దేవాలయాలు మనం వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే ఎంత దారుణంగా కొట్టే తోపులాట ఉండొచ్చు, మాట పెరిగి వాళ్ళన్నాను తోపులాట ఉండొచ్చు. కానీ ఇక్కడ మేకులు కర్రలు కొట్టి ఆ కర్రలతో కొట్టారు, మేకులతో కొట్టారు అన్నమాట. తలలో మేకులు జరిగింది. దారుణం అనమాట. ఒక వీపి మీద కత్తులతో పొడిచారు, 7-8 ఘాట్లు పొడిచారు. అలా రకరకాలుగా పొడితే సుమారుగా 8 మంది దాకా గాయపడ్డారు. అందులో 2-3 చాలా తీవ్రమైన గాయాలతో ఉన్నారు. చాలా డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మనకి ఆ స్థానిక శాసనసభ్యులు ఆయన వెళ్తే ఆయన రాముడి వారి దండ వేయడానికి అక్కడున్న మహిళలు అడ్డు చెప్పారు. రాముడి వారి దండ వేయడానికి లేదని. ఆయన హిందూ దేవాలయం, శ్రీరాముడు ఆయన ఆరాధ్య దైవం. ఆయన వెళ్తే దండ వేయడానికి అక్కడ ఎవరో కూడా ఒప్పుకోలేదు. ఆయన దండ వేసుకుని వచ్చారు. ఆయన మీద నానా దుర్భాషలాడారు. ఆయన వాహనం మీద దాడి చేశారు. ఇది మన పరిస్థితి, హిందువుల పరిస్థితి. ప్రతి హిందువు దీని గురించి ఆలోచించాలి. మనం చాలా అక్కడ చుట్టుపక్కల అన్ని చర్చలు ఉన్నాయి, అవన్నీ కూడా పర్మిషన్ ఉన్నాయి కాదు. అక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ చర్చిలో కూడా 190% చర్చలు ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్లకు పర్మిషన్ తీసుకుని పొరంబోకుల్లో కట్టి రకరకాలుగా ఉన్నాయి. ఆ చర్చలన్నింటినీ కూడా అనుమతులు చెక్ చేసి ఆ చర్చలన్నింటినీ ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం కూల్చేయాలి. అలాగే ఎస్సీలు ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో వాళ్ళ హక్కులు కాలు రాస్తున్నారు. వీళ్ళందరూ మతం మారిపోయి న్యాయమైన ఎస్సీలకి అన్యాయం జరిగేలాగా రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నారు. వీళ్ళు ఎవరో రిజర్వేషన్ పొందలేకపోతున్నారు. వాళ్ళ యొక్క సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేసి వాడు క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అని తెలుసుకుని వాళ్ళ యొక్క సర్టిఫికేట్లన్నీ కూడా ఎస్సీ సర్టిఫికేట్లు అన్నీ నిజమైన క్రిస్టియన్ అయితే ధైర్యంగా చెప్పుకునే దమ్ము లేదు వాళ్ళకి. వాళ్ళందరూ క్రిస్టియన్సే కానీ ఎస్సీ సర్టిఫికేట్లు ఉన్నాయి. అవన్నీ పాస్టర్స్ కూడా ఎస్సీ సర్టిఫికేట్లు ఉంటే వాళ్ళు పాస్టర్స్గా ఉంటారు. పాస్టర్స్గా 5,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నెల తీసుకుంటున్నారు. ఇవన్నింటిని కూడా ప్రభుత్వం పట్టించుకుని వాళ్ళ మీద న్యాయపరమైన చర్చలు, మన న్యాయపరమైన చర్చలు, ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్లు ఉండి బీసీ క్రిస్టియన్గా ఉంటున్నారో, ఎవరైతే ఎస్సీ సర్టిఫికేట్ పాస్టర్గా ఉన్నారో, ఎక్కడైతే అనారాధిత చర్చల్లో నిర్వహిస్తున్నారో అవన్నింటి మీద చర్య తీసుకొని మీ విషయం ప్రతి కఠినంగా కోరుతోంది. ఆక్వీడు పెద్దపేటలో నిన్న శ్రీరామనవమి పండుగ రోజున జరిగినటువంటి
సంఘటన హిందూ సమాజంపై జరిగినటువంటి భౌతిక దాడి. ఈ భౌతిక దాడిలో 10 మంది వరకు గాయాలయ్యాయి. అందులో నలుగురికి చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యి ఈ రోజున ఇంకా హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రైస్తవ మిషనరీలు ఎవరైతే మత మార్పిళ్ళు చేస్తున్నారో వాళ్ళ విషయంలో మన ప్రభుత్వం చాలా సాఫ్ట్ కార్నర్గా ఉంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మిషనరీలు ఆ విధంగా రెచ్చిపోతున్నారనమాట. మేము ఈ రోజున నిన్న జరిగిన సంఘటన మీద గౌరవ కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసి ఒక మెమరాండం ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. ఇందులో మేము 4 అంశాలు ఏంటంటే, నేను ఎవరైతే దాడి చేశారో మహిళలు కూడా చాలామంది దాడిలో ఉన్నారు. మొత్తం అందరినీ కూడా వాళ్ళని పట్టుకుని ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి మేము కఠినంగా శిక్షించాలని మా మొట్టమొదటి డిమాండ్ ఈ మెమరాండంలో. రెండో డిమాండ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక చర్చిలు అనుమతులు లేకుండా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఏదైతే పెద్దపేట ఉందో ఆ పెద్దపేటలో అనుమతి లేకుండా ఉన్న చర్చిలన్నింటినీ కూడా గుర్తించి ప్రభుత్వం ముందు వెంటనే వాటిని తొలగించాలని చెప్పి మేము రెండో డిమాండ్ చేయడం జరిగింది. మూడో డిమాండ్ ఏంటంటే, హిందూ ఎస్సీ సర్టిఫికేట్ తోటి మతాలు మారిపోయిన తర్వాత కూడా వాళ్ళు హిందూ ఎస్సీ సర్టిఫికేట్ను ఉపయోగించుకుని ఏదైతే రాయితీలు, రిజర్వేషన్స్ ఇవన్నీ పొందుతున్నారో వాటిని సంబంధించి ఈ నెల 24వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో ఏం చెప్పిందంటే, ఎవరైతే హిందూ ఎస్సీ మతం మారిపోయిన రోజునే అతని యొక్క ఎస్సీ హోదా పోతుంది. అంచేత ఎటువంటి రిజర్వేషన్స్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కానీ అతనికి ఇవ్వడానికి తీసుకోవడానికి అర్హుడు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల పాస్టర్లకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంది. ఆ గౌరవ వేతనం తీసుకునే వాళ్ళందరూ కూడా, పాస్టర్లు అందరూ కూడా మతాలు మారిపోయిన వాళ్ళే, హిందూ సర్టిఫికేట్తో ఉన్నవాళ్ళే. అంచేత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఏదైతే 5,000 రూపాయలు ఇస్తుందో 5,000 రూపాయలు ఇవ్వడం అనేది ఆఫ్ చేయటమే కాకుండా, గత ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళైతే తీసుకుంటున్నారో రాయితీలు, తర్వాత ఈ గౌరవ వేతనాలు తీసుకుంటున్నారో అదంతా కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.